ఓకే యావరేజ్ యావరేజ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా యావరేజ్, అసలు ఏం లేదు, సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉన్నాయి సాంగ్స్. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి డిఫరెంట్ ఏంటి? రిపీట్ చేశారు అంతే, ఇంకేం లేదు. స్క్రీన్ ప్లే కూడా నాకేం మారినట్టు అనిపించలేదు, ఏదో అలీ కామెడీ యాడ్ చేసి అటు ఇటు చేశారు కానీ ఇంకేం లేదు మూవీలో. లేదు, లైగరే పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్, ఇది చిన్న రాడ్ ఇది. లేదు లేదు అస్సలు లేదు. పూరి మార్క్ అసలు ఎక్కడన్నా, అది పూరి జగన్నాథ్ అంటే ఏదో లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను, ఏం లేదు అసలు ఇక్కడ. కామెడీ ఓకే, అలీ కామెడీ ఓకే, కొంచెం ఉంది, 18+ కామెడీ పెట్టారు కానీ ఓకే, అలీ కామెడీ అంతే. వీళ్ళు ముగ్గురు, అలీ, రామ్, సంజయ్ దత్ యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు మూవీలో. అట్లా చెప్పలేమన్నా, ఇంకా వస్తాడు పూరి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాడు నేనైతే, కానీ ఈ మూవీ అయితే కంబ్యాక్. మీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా? ఏం లేదు, రామ్ స్లాంగ్ బాగుంది, మరి డైలాగ్స్ కూడా అన్ని నార్మలే ఉన్నాయి, లాస్ట్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉన్నాయి, కానీ స్లాంగ్ బాగుంది, రామ్ స్లాంగ్ బాగుంది. రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏం లేదు. అంటే రాడ్ అనుకో. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? సినిమా మూవీ అయితే అంతేం లేదు, ఫైట్స్ ఓకే, రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా స్టోరీ కంటెంట్ ఏం లేదు. నిన్న మిస్టర్ బచ్చన్ చూసాను, అది కూడా అంతేం లేదు. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుండేదేమో అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అలా ఏమనట్లేదు, సినిమా అయితే అంతేం లేదన్న, అంతే. టైంపాస్ మూవీ, లాంగ్ వీకెండ్ బాగుంది. థింగ్ ఏంటంటే అలీ ట్రాక్ కొంచెం లాగ్ అయింది, లేకపోతే ఇంకా మూవీ ఇంకా బాగుండేది. ఫైట్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అండ్ డాన్స్, ఎస్పెషల్లీ రామ్ గారి డాన్స్ ఆ సాంగ్ ఉంది, హీ నెయిల్ ఇట్. ఫస్ట్ మూవీకి ఇప్పుడు ఈ మూవీకి డిఫరెంట్ ఏంటి? ఫస్ట్ అంటే అది ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉన్నాయి, లాస్ట్ ట్విస్ట్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సో లాస్ట్ వచ్చే ట్విస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది మూవీని. ఓకే, హీరోయిన్ ఎలా ఉంది మూవీలో? బాగున్నారు, అంతా బాగానే ఉంది. ఎస్ట్ థింగ్ ఏంటంటే అలీ ట్రాక్ కొంచెం లాగ్ అయింది మూవీ. పర్లేదు, మూవీ బాలేదు, సాంగ్స్ కానీ ఏది బాగాలేదు. ఎందుకు అలా, ఏం మిస్ అయింది చెప్పండి అందులో? బాగాలేదు అంటే పూరి గారు అండ్ రామ్ కాంబినేషన్ కదా, ఏది లేదు సినిమాలో. దీని మీద లైగర్ బాగుందా, ఇదే బాగుందా? రెండు బాగాలేవు. అది కొంచెం బెటర్, ఇంకా ఏం లేదు. నేను ఇంట్లో బోర్ కొట్టొచ్చాను అంతే, ఏం లేదు, ఇంట్లోనే బెటర్. ఏం చెప్తున్నారంటే ఆలీ కామెడీ. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఖడ్గం చూసుకోవచ్చు, ఇక్కడ దాకా కరెక్ట్, ఇంట్లో ఖడ్గం చూసుకోవడం బెటర్. ఏం లేదు మూవీలో, చూసాను, రెండు బాగాలేవు, ఏం లేదు, ఏమి ఇవ్వను నేను రేటింగ్. రామే కొంచెం జస్టిస్ చేశాడు కానీ ఓకే, రామే కొంచెం బెటర్. ఫస్ట్ మూవీ హీరోయిన్ బెటర్, ఈ మూవీ చేయట్లేదు అంటారు, మరి ఇలాంటి స్టోరీస్ తీసుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమాలో అసలు ఏం లేదు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఏం లేదు. అలాంటిదే, ఇంకో రాడ్ అంతే. పర్లేదు, మంచిగా ఉంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నార్మల్గానే ఉన్నాయి కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే రామ్ ఎనర్జీ కింద అసలు వేరే లెవెల్ అనమాట. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ వేరే ఉన్నాయి. మామూలుగా అయితే ఆలీ గారి క్యారెక్టర్ ఫన్నీగా వచ్చింది మొత్తం. ఓకే, సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నార్మల్గానే ఉన్నాయండి, అంతగానో. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి డిఫరెంట్ ఏంటి? అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే సేమ్ ఇస్మార్ట్ శంకర్ లెక్కనే తీసారు. సేమ్ ఇస్మార్ట్ శంకర్ అనేది అది వేరే జోనరు, ఇది ఇంకా సపరేట్ జోనరు. కాకపోతే ఏంటంటే చిప్ అనేది మాత్రం సేమ్ గా పెట్టారు. నార్మల్ గా ఉందండి, అంత గొప్పగా అయితే ఏం లేదు, చూడొచ్చు ఒకసారి అంతే. మూవీ ఎలా ఉంది భయ్యా? ఓకే యావరేజ్ యావరేజ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా యావరేజ్, అసలు ఏం లేదు, సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉన్నాయి సాంగ్స్. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి డిఫరెంట్ ఏంటి? రిపీట్ చేశారు అంతే, ఇంకేం లేదు. స్క్రీన్ ప్లే కూడా నాకేం మారినట్టు అనిపించలేదు, ఏదో అలీ కామెడీ యాడ్ చేసి అటు ఇటు చేశారు కానీ ఇంకేం లేదు మూవీలో. లేదు, లైగరే పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్, ఇది చిన్న రాడ్ ఇది. లేదు లేదు అస్సలు లేదు. పూరి మార్క్ అసలు ఎక్కడన్నా, అది పూరి జగన్నాథ్ అంటే ఏదో లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను, ఏం లేదు అసలు ఇక్కడ. కామెడీ ఓకే, అలీ కామెడీ ఓకే, కొంచెం ఉంది, 18+ కామెడీ పెట్టారు కానీ ఓకే, అలీ కామెడీ అంతే. వీళ్ళు ముగ్గురు, అలీ, రామ్, సంజయ్ దత్ యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు మూవీలో. అట్లా చెప్పలేమన్నా, ఇంకా వస్తాడు పూరి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాడు నేనైతే, కానీ ఈ మూవీ అయితే కంబ్యాక్. మీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా?
ఏం లేదు రామ్ స్లాంగ్ బాగుంది మరి డైలాగ్స్ కూడా అన్ని నార్మలే ఉన్నాయి, లాస్ట్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉన్నాయి, కానీ స్లాంగ్ బాగుంది, రామ్ స్లాంగ్ బాగుంది. ఒకటి రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏం లేదు అంటే రాడ్ అనుకో. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? సినిమా మూవీ అయితే అంతేం లేదు, ఫైట్స్ ఓకే, రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా స్టోరీ కంటెంట్ ఏం లేదు. నిన్న మిస్టర్ బచ్చన్ చూసాను, అది కూడా అంతేం లేదు. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుండేదేమో అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆ, అలా నేను అలా ఏమనట్లేదు, సినిమా అయితే అంతేం లేదన్న, అంతే. టైంపాస్ మూవీ, లాంగ్ వీకెండ్ బాగుంది. థింగ్ ఏంటంటే అలీ ట్రాక్ కొంచెం లాగ్ అయింది, లేకపోతే ఇంకా మూవీ ఇంకా బాగుండేది. ఫైట్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అండ్ డాన్స్, ఎస్పెషల్లీ రామ్ గారి డాన్స్ ఆసాంగ్ ఉంది, ఈ నెయిల్ ఇట్. ఫస్ట్ మూవీకి ఇప్పుడు ఈ మూవీకి డిఫరెంట్ ఏంటి? ఫస్ట్ అంటే అది ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉన్నాయి, లాస్ట్ ట్విస్ట్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సో లాస్ట్ వచ్చే ట్విస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది మూవీని. ఓకే, హీరోయిన్ ఎలా ఉంది మూవీలో? బాగున్నారు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అలీ ట్రాక్ కొంచెం లాగ్ అయింది మూవీ. పర్లేదు, బాలేదు బాలేదు మూవీ బాలేదా? సాంగ్స్ కానీ ఏది బాలేదు, ఎందుకు అలా ఏమి ఇస్తాను చెప్పండి అందులో? బాలేదు, అంటే పూరి గారు అండ్ రామ్ కాంబినేషన్ కదా, ఏది లేదు సినిమాలో. అవునా? దీని మీద లైగర్ బాగుందా, ఇదే బాగుందా? రెండు బాలేవు, రెండు బాగా. అది కొంచెం బెటర్. ఇంకా ఏం లేదు, నేను ఇంట్లో బోర్ కొట్టొచ్చాను అంతే, ఏం లేదు, ఇంట్లోనే బెటర్. ఏం చెప్తున్నారంటే ఆలీ కామెడీ అమ్మో. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఖడ్గం చూసుకోవచ్చు, ఇక్కడ దాకా కరెక్ట్, ఇంట్లో ఖడ్గం చూసుకోవడం బెటర్. ఏం లేదు మూవీలో, చూసాను, రెండు బాలు, ఏం లేదు, ఏమి ఇవ్వను నేను రేటింగ్. రామే కొంచెం జస్టిస్ చేశాడు కానీ ఓకే, రామే కొంచెం బెటర్. అంటే ఫస్ట్ మూవీ హీరోయిన్ బెటర్, ఈ మూవీ అంటారు కదా, చేయట్లేదు అంటారు కదా, మరి ఇలాంటి స్టోరీస్ తీసుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమాలో అసలు ఏం లేదు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఏం లేదు. అలాంటిదే, ఇంకో రాడ్ అంతే. పర్లేదు, మంచిగా ఉంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నార్మల్ గానే ఉన్నాయి, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే రాము ఎనర్జీ కింద అసలు వేరే లెవెల్ అనమాట. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ వేరే ఉన్నాయి. మామూలుగా అయితే ఆలీ గారి క్యారెక్టర్ ఫన్నీగా వచ్చింది మొత్తం. ఓకే, సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నార్మల్ గానే ఉన్నాయండి, అంతగానో. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి డిఫరెంట్ ఏంటి? అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే సేమ్ ఇస్మార్ట్ శంకర్ లెక్కనే తీసారు. సేమ్ ఇస్మార్ట్ శంకర్ అనేది అది వేరే జోనరు, ఇది ఇంకా సపరేట్ జోనరు. కాకపోతే ఏంటంటే చిప్ అనేది మాత్రం సేమ్ గా పెట్టారు. నార్మల్ గా ఉందండి, అంత గొప్పగా అయితే ఏం లేదు, చూడొచ్చు ఒకసారి అంతే.